హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ చూద్దాం. ఇది 2018 కండక్ట్ చేయబడింది. దీంట్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దాం. మరి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మీరు ఎగ్జామ్లో ఎలా ఆన్సర్ చేస్తే మనం చాలా తక్కువ టైంలో పేపర్ని సాల్వ్ చేయొచ్చు అనే దాని మీద బేస్ చేసుకొని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ గివెన్ బిలో వెన్ యాడెడ్ టు 5/8 గివ్స్ 1. అంటే కింద ఇచ్చిన ఫ్రాక్షన్స్లలో దేనికి 5/8 యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది అన్నాడు. ఓకే, సో దీన్ని ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ మన థాట్ ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్కి ఇంకొక ఫ్రాక్షన్ యాడ్ చేయాలంటే ఈజీ ఎప్పుడవుతుంది, 5/8ని దేనికైనా యాడ్ చేయాలంటే ఈజీ ఎప్పుడవుతుంది అంటే ఈ డినామినేటర్ సేమ్ ఉండాలి. అంటే కింద హారంలో ఉన్నది సేమ్ ఉన్నా లేదా దాని మల్టిపుల్ ఉన్నా మనకి యాడ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో 5/8 ఉంది కదా, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో చూడండి 6/24 అంటే మనం దీన్ని ఏం చేయొచ్చు, 6×4 24, 1/4 అవుతుంది. 5/2 ఉంది, దీన్ని కూడా 8 చేయొచ్చు, కావాలంటే 8 చేయొచ్చు. కానీ చూద్దాం, ఇంకా ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ కింద 6/3 ఉంది చూడండి, ఇది పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే గివ్స్ 1 రావాలి కాబట్టి. ఓకే, లేదా దీన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ అది కొంచెం అంటే ఇంకా మనకి బాగా నాలెడ్జ్ ఉంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, 6/16 చూడండి, ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు, 2 ముళ్ళ 2 ఎంబుల. ఓకే, సో ఇది 3/8 ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి చూడండి, 3/8 ప్లస్ 5/8 యాడ్ చేస్తే ఎంత, కింద సేమ్ ఉన్నాయి కాబట్టి 5 యాడ్ చేస్తే ఎంత, 8/8. 8/8 అంటే ఎంత, మన ఆన్సర్ 1. ఓకే, లేదు దీన్ని పర్సంటేజెస్ యూజ్ చేసి చేయాలనుకో ఏం లేదు, మనకు పర్సంటేజెస్ మీద ఐడియా ఉండాలి. 5/8 అంటే ఎంత వస్తుంది, జనరల్గా అయితే మనకి 1/8 అంటే తెలుసు. 1/8 అంటే ఎంత, 12.5%. ఓకే, సో సేమ్ ఇట్లనే 5/8 కూడా ఎంత, 12 60 ప్లస్ 5 25, 2.5%. ఓకే, సో యాడ్ చేసి ఎంత వస్తుంది, 62.5% వస్తుంది. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకు గుర్తుండాలి, 5/8 అనగానే 62.5%. అట్లా గుర్తుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ చూస్తుండగానే చేయొచ్చు అన్నట్టు. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 1/4 వచ్చింది. 1/4 అంటే ఎంత, 25%. ఇక్కడ చూడండి 5/2 వచ్చింది. 5/2 అంటే ఇది 100 దాటిపోతుంది, 200% సంథింగ్ వస్తుంది. సో దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి 6/16 అంటే 3/8. 3/8 ఎంత మనకి ఇక్కడ 37.5%. సో 2 యాడ్ చేస్తే 100% వస్తుంది కదా. 1 ఈజ్ నథింగ్ బట్ మనం ఫ్రాక్షన్స్లో చూస్తే ఎంత, 100%. ఇట్లా మీరు పర్సంటేజ్ వెళ్ళారు అనుకోండి, ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్. మొత్తం ఇవి ఈ పెన్ పేపర్ లేకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ question, there are saplings of 361 mango tree and neem tree in a garden. The ratio of the number of mango tree to that of neem tree saplings is 8:11. Then how many neem tree saplings are in the garden అంటున్నాం. ఓకే, మనం ఏం అడుగుతున్న క్వశ్చన్లో, జనరల్గా మనం ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కువ శాతం ఫస్ట్ మనం ఇక్కడ ఫోకస్ చేయాలంటే మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతుండు, హౌ మెనీ నీమ్ ట్రీ సాప్లింగ్స్ అని అడుగుతుంది క్వశ్చన్. దీని మీద ఫోకస్ చేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చదువుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది, అంటే తొందరగా ఆన్సర్ చేయొచ్చు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్వశ్చన్ మొత్తం చదువుతాం, చదివిన తర్వాత మళ్ళీ వాడు అడిగిన తర్వాత మళ్ళీ మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల క్వశ్చన్ని 2 సార్లు చదవాల్సి వస్తుంది. సో డైరెక్ట్ మనం ఇక్కడ ఏం అడుగుతున్నా అక్కడికి వచ్చేస్తే సరిపోద్ది. హౌ మెనీ నీమ్ ట్రీ సాప్లింగ్స్ అని అడుగుతుంది. నీమ్ ట్రీ సాప్లింగ్స్ అడుగుతుంది కదా. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 361 ఉన్నాయి. ఈ 361లో మ్యాంగో నీమ్ రేషియో ఇచ్చిండు, మ్యాంగో నీమ్ ఎంత ఇచ్చింది, 8:11. ఓకే, సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది, 19 పార్ట్స్ ఉంది కదా. సో 19 పార్ట్స్ అనేది 361 అయితే మనకి నీమ్ అడిగింది కాబట్టి 11 పార్ట్స్ ఎంత అనేది కావాలి. ఓకే, సో ఇది 19 స్క్వేర్ కదా, ఇంటూ 19 టైమ్స్, ఇది కూడా ఇంటూ 19 టైమ్స్. 11 × 19 అంటే 11 10 110, 99, 209. సో తెలుస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ చేయొచ్చు. ఇదంతా లేకున్నా కూడా మీకు 11 డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 11 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే కింద ఇచ్చిన ఆప్షన్స్లో 11తో ఏదైతే డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 11 పార్ట్స్ ఉంది కదా, నేను అలా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు, కొంచెం తొందరలో అయిపోద్ది ఆన్సర్ మనకి. ఓకే, సో 11 డివిజిబిలిటీ రూల్ ఏముంటుంది, ఆల్టర్నేట్ డిజిట్స్ సమ్ అనేది మనకి 11 కానీ 0 కానీ కావాలి. ఆల్టర్నేట్ డిజిట్స్ ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి కాబట్టి చెప్పలేం. 11 డివిజిబిలిటీ రూల్స్ మీకు తెలుసని అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇది 9 + 2 11 అయింది, అంటే ఇది 11తో డివైడ్ అయ్యింది అన్నట్టు. ఈ 152 ఉంది కదా, సో 2 + 1 3, ఇది 5కి ఈక్వల్ కావాలన్నట్టు. 5కి ఈక్వల్ అయితేనే ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది కదా, ఆ విధంగా అన్నట్టు. చిన్నవి చెక్ చేసుకోవాలంటే 2 + 1 ఎంత, 3 - 5 ఎంత, -2. యాక్చువల్గా మనకి అప్పుడు 0 కానీ 11 కానీ వస్తే 11తో డివైడ్ అవుతున్నట్టు. ఇది కాదు. 171 చూడండి, 1 + 1 2, మిడిల్లో 7 ఉంది, ఇది కూడా కాదు. 7 + 5 ఇది 11తో డివైడ్ కాదని మనకు డైరెక్ట్ తెలుసు కాబట్టి ఇది కూడా కాదు. సో సింపుల్ మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అయితే. ఓకే, సో అలా చేయొచ్చు. లేదా
ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొకటి ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎనీ నెంబర్ ఇంటూ 11, ఏదైనా నెంబర్ని 11తో మల్టిప్లై చేస్తే ఈజీగా ఎలా ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ 9 అలానే ఉంచండి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రావాలి. 9 ఇలానే ఉంచండి. నెక్స్ట్ మిడిల్ డిజిట్ ఎంత? 1 + 9. 1 + 9 అంటే ఎంత? 10. పైకి 1 0. జనరల్గా 1 ఇలానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 1 క్యారీ ఉంది కాబట్టి 1 + 1 ఎంత? 2. 209 ఇలా చేయొచ్చు అన్నట్టు, ఎనీ నెంబర్ ఇంటూ 11. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A sum of money was invested at the rate of 7.5% simple interest per annum for 4 years. If the investment was for 5 years, the interest earned would have been 375 more. What was the initial sum invested? Okay, so ఇక్కడ కూడా మన క్వశ్చన్ ఏం అడిగింది? ఫస్ట్ వాట్ వాజ్ ద ఇనిషియల్ సమ్ ఇన్వెస్టెడ్, ఇది మనం ఫస్ట్ చదువుకోవాలన్నమాట. ఓకే, సో ఇనిషియల్గా ఎంత సమ్ ఇన్వెస్ట్ చేసింది అంటుంది. ఏ సమ్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 7.5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 4 years. ఫస్ట్ ఏం చేసిండు? 7.5% ఇంట్రెస్ట్తోని 4 years సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో ఇఫ్ అనేది వచ్చిందనుకో మనకు ఆ క్వశ్చన్ సంబంధించి ఒక క్లూ ఇస్తున్నట్టు సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఇఫ్ అనేది వచ్చిందంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, ఇఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వాజ్ ఫర్ 5 years, ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ వుడ్ హ్యావ్ బీన్ 375 more. ఓకే, ఇది కూడా కీవర్డ్ అన్నట్టు, ఈ మోర్ ఇలాంటివి, లెస్, మోర్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం స్కిప్ చేసినాం అనుకో క్వశ్చన్ సాల్వ్ చేయలేం. ఒకవేళ 5 years కనుక ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి ఎంత వచ్చేదంట? 375 రూపీస్ మోర్ వచ్చేదంట. అంటే 4 yearsకి ఎంత? ఒక్కొక్క ఇయర్కి 7.5%. అంటే ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది? 1 year గ్యాప్ ఉంది. అంటే ఒక 1 year ఎక్స్ట్రా ఇచ్చుంటే 375 రూపాయలు ఎక్కువ వచ్చేది అంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7.5%. ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తుండు? 7.5% ఆఫ్ ది సమ్ అనేది ఎంత అని చెప్తుండు? 375. మనల్ని ఏం కనుక్కోమంటుండు? వాట్ వాజ్ ద ఇనిషియల్ సమ్. ఇనిషియల్ సమ్ ఇస్ నథింగ్ బట్ 100% కదా. ఏదైనా సరే మనకి ఎంత ఉంటుంది? 100% ఉంటుంది అన్నట్టు, అంతే. సో 100% సమ్ కనుక్కోండి మనం. జనరల్గా చూడండి, దీన్ని 75 అనుకోండి కొద్దిసేపు. ఓకే, సో 75 అనుకుంటే మనకి 75 డబుల్ చేస్తే ఏమైంది? 150. దాన్ని 75ని 4 times చేసినాం అనుకో 300 అవుతుంది. ఓకే, సో 300 ఒక 75 ఎక్కువ ఉంది అంటే 5 times అన్నట్టు, అంతే సింపుల్గా. 75కి 5 times 375 అయితే. ఓకే, ఇది 75 కాదు కదా, 7.5 అంటే ఇంకొక 0 ఉంటుంది. ఇక్కడ కూడా ఇంటూ 50 ఎంత మన ఆన్సర్? 5000. 5000 అనేది మన ఆన్సర్ ఇది. ఓకే, నెక్స్ట్ వన్ 2 pipes when working one at a time can fill a cistern 3 hours and 4 hours respectively, while a third pipe can drain the cistern empty in 8 hours. All the 3 pipes were opened together when the cistern was 1/12 full. How long did it take for the cistern to completely full అంటుంది. ఓకే, సో ఏమైంది? 2 pipes అంట. 2 pipes ఒకటి 3 hours ఫిల్ చేస్తుంది, ఇంకొకటి 4 hours ఫిల్ చేస్తుంది. అయితే ఇంకొక డ్రైన్ పైప్ ఉంది అన్నట్టు, అది 8 hours ఖాళీ చేస్తుంది అన్నట్టు. ఓకే, సో ఆ 3 ఓపెన్ చేస్తే ఆల్రెడీ 1/12 ఫుల్ అయిన ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుంది అంటారు. ఓకే, సో మనకు జనరల్గా తెలుసు ఇది. దీన్ని ఏం చేస్తాం? ఎల్సిఎం మెథడ్లో చేస్తే ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత? 24. ఓకే, సో 8 3 24. ఇది డ్రైన్ పైప్ కదా, సో దీనికి మైనస్ ఉంటుంది. 4 6 24, 3 24. ఓకే, సెల్సియమ్స్ వచ్చేసింది. ఇక్కడ ఇదేమవుతుంది? ఈ టోటల్ 24 units అనేది టోటల్ కెపాసిటీ అవుతుంది. ఓకే, ఆ ట్యాంక్ టోటల్ కెపాసిటీ, ఇవి మీకు అన్నీ తెలుసని అనుకుంటున్నా. సో ఇది టోటల్ కెపాసిటీ అయితే ఆల్రెడీ 1/12 ఫుల్ ఉంది అంటున్నాను. అంటే 24లో 1/12 ఫుల్ ఉంది. 24లో 1/12 ఎంత? 2 units అన్నాడు. 12 24 కదా, 2 units ఫుల్ ఉంది. అంటే ఇంకెంత ఫిల్ చేయాలి? 22 units ఫిల్ చేయాలి. సో 22 units ఫిల్ చేయాలంటే ఏమేమి వర్క్ చేస్తున్నాయి? 3 pipes వర్క్ చేస్తున్నాయి కదా. సో 8 6 14, ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి దాన్ని తీసేయాలంటే 14 - 3 ఎంత? 11. సో 11 22 యూనిట్లని ఫిల్ చేయడానికి సో అన్నీ కలిపి పనిచేస్తే ఎంత? 11 units అవుతుంది. ఓకే, గంటకి 11 units ఫిల్ చేస్తానండి దాని అర్థం. ఓకే, సో 22 units కాబట్టి 2 గంటలు పడుతుంది. సో 2 hours అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ 3x² + ax + 4 is perfectly divisible by x - 5 then the value of a is అంటుంది. ఓకే, సో ఇది x - 5 తోని డివిజబుల్ అయితే ఏ వాల్యూ అనుకోమంటుంది. ఓకే, సో ఎప్పుడైనా ఇలా ఇచ్చారనుకోండి, ఏదైనా ఇలా x - 5 తోని డివిజబుల్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? x - 5 = 0, x = 5. అంటే అక్కడ డివిజబుల్ అవుతుందంటే దాని అర్థం x = 5 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది అన్నట్టు. డివిజబుల్ అవుతుందంటే అంతే కదా, నో రిమైండర్ అక్కడ.
ఓకే. సో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత 5 స్క్వేర్ 25 ప్లస్ ఏఎక్స్ అంటే 5a ప్లస్ 4 కంప్లీట్లీ డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు 0 తీసుకోవాలి మనం. ఓకే. ఈ 0 ఎందుకు తీసుకున్నాం అంటే పర్ఫెక్ట్లీ డివిజబుల్ అంటున్నాడు కదా, అందుకోసం 0 తీసుకున్నాం. ఓకే. 25 75 ప్లస్ 5a ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ 5a ఈజ్ ఈక్వల్ టు 75 ప్లస్ 4 ఎంత 79. ఇటు సైడ్ పోతే మైనస్ అయితే -79. ఓకే. సో ఇక్కడ మనకి చూడగానే మనకి 12 కాదు 5 కాదు అని తెలిసిపోద్ది. ఎందుకంటే 79ని 5 ఎగ్జాక్ట్లీ డివైడ్ చేయదు కదా. సో లాస్ట్లో కంపల్సరీ పాయింట్ రావాలి. అది 15.8 15.6 అనేది మనం డివైడ్ చేస్తే తెలుస్తుంది. ఓకే. సో 5 15 75 ఎంత మిగిలింది ఇక్కడ మనకి 4 మిగిలింది. ఓకే. సో 4 అంటే నథింగ్ బట్ పక్కన 0 పెట్టుకుంటే 40 15 40 15.8 అనేది మన ఆన్సర్ అయితే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి, దీన్ని డివైడ్ చేయాలి సింప్లిఫికేషన్ లాగా. సో మీ అందరికి ఆల్రెడీ బాడ్మాస్ తెలుసని అనుకుంటున్నా. బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఫస్ట్ మనం బ్రాకెట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత హాఫ్కి ఇవ్వాలి, తర్వాత డివిజన్కి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే. ఇది మీ అందరికి తెలుసని అనుకుంటున్నా. సో ఇందులో మనకు ఫస్ట్ ఏంటిది బ్రాకెట్ కదా. సో ఇది మెయిన్ బ్రాకెట్ కాబట్టి దీని ఇంతవరకు ఉంచుదాం. ఫస్ట్ అయితే బ్రాకెట్ లోపల సాల్వ్ చేయాలి కదా. సో చూద్దాం. చూడండి, బ్రాకెట్ లోపల ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి మనకి డివైడెడ్ బైకి ఇవ్వాలి. ఓకే. సో చూడండి 96 32 రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 32 3 = 96. ఓకే. సో ఇక్కడ చూడండి -45 -3 ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -45 -3 అంటే ఎంత ఇక్కడ చూడండి -1/4 ఉంది కాబట్టి -1/4. ఇక్కడ సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ 12 -12 10.5 -10.5 ఇచ్చారు కాబట్టి. సో ఎప్పుడైనా సరే మనం ఎగ్జామ్లో చేసేటప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూసుకొని సాల్వ్ చేయాలి. అది ఇంపార్టెంట్. మెయిన్ ఆప్షన్స్ అనేవి మనకి పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ కాబట్టి ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్లో సింబల్స్ ఇవ్వలేదు అనుకో, మనకి మైనస్ ఆ ప్లస్ ఇవ్వకపోతే జస్ట్ మనం సాల్వ్ చేసి పెట్టేయచ్చు అన్నట్టు. ఓకే. సో చూడండి -45 -3 అంటే ఎంత -48. ఓకే. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 12 48. సో +12 అనేది మన ఆన్సర్ ఇది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ నేను చెప్పాను కదా. సో ఫస్ట్ ఇంత పెద్దగా ఉంది కాబట్టి క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం రాదు మనం వాట్ వాజ్ ద టోటల్ టైం టేకెన్ టు బిల్డ్ ద వాల్. టోటల్ టైం అడుగుతుంది మనకి ఇక్కడ. ఓకే. సో అది మెయిన్ మన క్వశ్చన్లో అడిగేది. ఇన్ ఏ కంప్యూటర్ గేమ్ ఏ బిల్డర్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 hours. ఓకే. సో వైల్ ఏ డిస్ట్రాయర్ కెన్ డిమాలిష్ సచ్ ఏ వాల్ కంప్లీట్ ఇన్ 14 hours. డిమాలిష్ అంటే కూలగొడుతుంది కాబట్టి మైనస్ తీసుకున్నా. ద బిల్డర్ అండ్ ద డిస్ట్రాయర్ వర్ ఇనిషియల్లీ సెట్ టు వర్క్ టుగెదర్ అండ్ లెవెల్ గ్రౌండ్. అంటే ఫస్ట్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. బట్ ఆఫ్టర్ 7 hours ద డిస్ట్రాయర్ వాస్ టేకెన్ అవుట్. 7 hours తర్వాత డిస్ట్రాయర్ని తీసేసిరు అన్నట్టు. వాట్ వాస్ ద టోటల్ టైం టేకెన్ టు బిల్డ్ ద వాల్. ఓకే. సో సింప్లీ ఇటుకి ఎల్సిఎం ఎంత 70. ఎల్సిఎం అనేది స్పీడ్గా కనుక్కోండి మనకి. 14 5 70 కాబట్టి -5 10 70. ఇనిషియల్గా ఏంది 7 hours వరకు. 7 hours వరకు వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. 7 hours తర్వాత తీసేసారు, అంతే కదా దాని అర్థం. 7 hours వరకు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే ఎంత ఇది 7 - 5 ఎంత ఉంటుంది 2 ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు ఓన్లీ 2 units వరకు మాత్రమే అయింది. అంటే ఎంత అయింది 7 2 14 14 వరకు అయింది అన్నట్టు. ఓకే. సో టోటల్ వర్క్ ఎంత 70 units ఎంత అయింది 14 అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ ఎంత టైం పడుతుందో చూద్దాం. కానీ ఇక్కడ మనకి ఏం అడిగిండు టోటల్ టైం అడిగిండు. టేక్ టు బిల్డ్ ద వాల్. ఆల్రెడీ 7 hours పట్టింది కదా మనకి. ఇప్పుడు ఏదైతే వస్తుందో దానికి 7 hours యాడ్ చేస్తే మనకి టోటల్ టైం వస్తుంది అప్పుడు. ఓకే. సో 70 - 14 70 - 14 ఎంత 70లోంచి 14 తీసేయండి. ఇది ఎలా చేయాలంటే సింపుల్గా, అంటే చాలామందికి సబ్ట్రాక్షన్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోనంటే 70 - 14 అని ఉంది కదా, ఫస్ట్ 70లోంచి 1's ప్లేస్ ఉన్న తీసేయండి. అంటే 70 - 4 ఎంత 66. మళ్ళీ 66 - 10 ఎంత 56. అలా చేసుకోండి. ఓకే. సో ఈజీగా అయిపోతుంది 56. ఇప్పుడు ఏమైంది ఈ టేకెన్ అవుట్ అంటుండే ఎవరిని డిస్ట్రాయర్ని తీసేసారు. అంటే ఈయనతో మనకు సంబంధం లేదు, ఓన్లీ మిగిలింది ఎవరు బిల్డర్. ఓకే. 7 ఎంత 7 56. ఓకే. సో ఇది 8 ప్లస్ ఇంతకుముందుకు ఆల్రెడీ 7 hours. టోటల్ ఎంత టైం పట్టింది బిల్డ్ చేయడానికి 15 hours పట్టి. ఓకే. సో ఇది మన ఆన్సర్. ఇఫ్ a + b + c = 0 దెన్ a³ + b³ + c³ హోల్ స్క్వేర్ ఎంత అంటుంది. ఓకే. సో మనకు ఆల్రెడీ తెలుసు a + b + c = 0 అయినప్పుడు a³ + b³ + c³ ఏమైతే మనకి 3abc అవుతుంది. ఇప్పుడు దానికి స్క్వేర్ అడుగుతున్నాడు కాబట్టి 9a² b² c² అవుతుంది. ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో దీనికి సంబంధించినవి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి
అవి నేర్చుకోండి, చాలా చాలా యూజ్ అవుతాయి. a cube plus b cube plus c cube is equal to minus 3abc ఈక్వల్ టు ఏమైతే మనకి a plus b plus c ఇంటూ a square plus b square plus c square మైనస్ ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ a ప్లస్ b ప్లస్ c 0 అయింది అనుకో, టోటల్ వాల్యూ 0 అవుతుంది అన్నట్టు మనకు. అప్పుడు ఏమవుతుంది, a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3abcకి ఈక్వల్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఏదైతే దాని స్క్వేర్ అడుగుతుంది కాబట్టి 9a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్. ఓకే, సో ఇంకా దీనికి సంబంధించిన 2-3 ఉంటాయి, దీన్నే డిరైవ్ చేసినాయి, అవి కూడా మీరు వెతుక్కొని నోట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ రాసాను చూసుకోండి. ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఈజీగా రావడానికి ఈ ఫార్ములా మనకి యూజ్ అవుతుంది. ఓకే, మెయిన్ ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ద మీన్ హైట్ ఆఫ్ 25 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఇస్ 150 cm అండ్ ద మీన్ హైట్ ఆఫ్ 35 గర్ల్స్ ఇన్ ద సేమ్ క్లాస్ ఇస్ 145 cm. ద కంబైన్డ్ మీన్ హైట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అంటుంది. ఓకే, సో అది కూడా ఎంత అప్రాక్సిమేట్లీ అడుగుతున్నాడు చూడండి. సో ఇప్పుడు మనం యావరేజ్గా అనుకోవాలి సింపుల్గా. మనం జనరల్గా ఏం చేస్తాం, జనరల్గా అయితే ఏం చేస్తాం, 25 ఇంటూ 150 ప్లస్ 35 ఇంటూ 145 డివైడెడ్ బై 60 చేస్తాం. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం జనరల్గా 150ని యావరేజ్ అనుకుంటాం. 150ని యావరేజ్ అనుకొని కూడా చేయొచ్చు. దాన్ని ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు 150 యావరేజ్ అయింది కదా, సో డీవియేషన్స్ తీసుకుంటాం. 150 అనేది యావరేజ్ అయితే ప్లస్ ఇక్కడ 25 ఇట్లలో 150 డీవియేషన్స్ ఏముంది, 0 కదా, సేమ్ కాబట్టి 0 ఉంటుంది. 25 ఇంటూ 0 ప్లస్ ఇంకా 35 మెంబర్స్లో డీవియేషన్ 145 ఉంది అంటే తగ్గింది ఎంత, -5 డివైడెడ్ బై టోటల్ ఎంత 60 అన్నట్టు. ఓకే, సో దీన్ని మనం ఏం చేయొచ్చు, 150 ఇక్కడ 35 ఇంటూ -5 చేయాలంటే ఓకే, 35 ఎంత, 150 ప్లస్ 25 ఎంత, 175 -175 బై 60 అన్నట్టు. ఓకే, సో 5 టేబుల్ కొట్టండి, 5 12 60, నెక్స్ట్ 5 ముళ్ళ 15, 5 5 25. ఓకే, సో మళ్ళీ 12తో కొట్టేస్తే అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 12 ముళ్ళ 36 కదా, 35 అనేది, సో 155 - 3 ఎంత, 147 అప్రాక్సిమేట్లీ. లేదు అంటే నార్మల్గా కూడా కట్ చేయొచ్చు మీరు, ఎట్లా 12 2 24 అలా కూడా కట్ చేయొచ్చు అప్రాక్సిమేట్లీ కాబట్టి. సో 35 అంటే ఆల్మోస్ట్ క్లోజ్గా ఉంది కాబట్టి కట్ చేయొచ్చు, ఏం కదా, 1 నెంబరే కదా, సో ప్రాబ్లమే ఉండదు. సో 147 మన ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి, దీన్ని సాల్వ్ చేయమంటారు. మనకు ఆల్రెడీ తెలుసు బాడ్మాస్. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి చూడండి. సో ఈ బ్రాకెట్ ఫస్ట్ చేయాలి, నెక్స్ట్ ఇది, తర్వాత ఇది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో చూడండి, 15 - 13 ఎంత, 2, 2 - 2 ఎంత, 0. ఓకే, 46 - 0 ఎంత, 46 అవుతుంది. 38 - 46. ఓకే, సో 38 - 46 అంటే ఎంత, -8 అవుతుంది, అంతేనా. నెక్స్ట్ 27 -8 అంటే 27 + 8 ఎంత, 35. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ద సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 3 ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ షేరింగ్ ఏ వర్టెక్స్ ఆర్ 20 మీటర్ స్క్వేర్, 32 మీటర్ స్క్వేర్ అండ్ 40 మీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. సో మంచి క్వశ్చన్ ఇది. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, క్యూబాయిడ్ అంటే మనకి ఏంటిది, దీర్ఘఘనం అంటాం తెలుగులో మనం. సో జనరల్గా అయితే మనకి క్యూబ్కి కానీ క్యూబాయిడ్ కానీ 6 ఫేసెస్ ఉంటాయి. ఓకే, 6 ఫేసెస్లో జనరల్గా క్యూబ్కి అయితే అన్నీ సేమ్ ఉంటాయి. ఇది క్యూబాయిడ్ కాబట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, సో ఇది సేమ్ ఉంటుంది. ఓకే, ఇది మనకి సేమ్ ఉంటుంది, మళ్ళీ ఇది సేమ్ ఉంటుంది. అట్లా 3 డిఫరెంట్ ఫేసెస్ ఇచ్చాడు కాబట్టి, సో ఒకదానిది టోటల్ దీని ఏరియా ఇట్లా షేడెడ్ పార్ట్ తీసుకుంటే ఒకదానిది 20, ఇలా షేడెడ్ తీసుకుంటే ఒకదానిది 32. ఓకే, సో ఇలా మనకు కనిపించని ఇది ఉంది కదా, ఇంకొకటి బ్యాక్ సైడ్ ఫేస్, దీన్ని 40 ఇలా ఇచ్చాడు అన్నట్టు. అంటే సింపుల్గా ఒకటి లెంత్ బ్రెడ్త్ హైట్ అనుకుందాం. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్ అనుకుంటే, సో మనకు ఆల్రెడీ ఒక L/B ఇచ్చాడు. ఓకే, సో నెక్స్ట్ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఇచ్చాడు, అంతే కదా. జనరల్గా ఏరియాస్ అంటే అదే కదా. సో ఇక్కడ ఏమంటుండు, సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ 3 ఫేసెస్ అంటుంది. ఓకే, సో 3 డిఫరెంట్ ఫేసెస్. ఇంకొకటి H/L ఇచ్చాడు. ఓకే, సో ఇలా ఇచ్చాడు అన్నట్టు మనకి. ఒక 20 ఇచ్చాడు, ఒకటి 32 ఇచ్చాడు, ఒకటి 40 ఇచ్చాడు. ఓకే, సో వాల్యూమ్ అంటే మనకు జనరల్గా ఏం కనుక వాల్యూమ్ అంటే ఎట్లా వేస్తాం మనం, L/B/H వాల్యూమ్ అవుతుంది. సో వీటన్నిటిని ఇంటూ చేసి ఏమొస్తుంది చూడండి, మనకి ఇక్కడ L² × B² × H² వస్తుంది. కానీ మనకు వాల్యూమ్ అంటే LBH కావాలి, అంటే దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే వచ్చేస్తుంది కదా. అంటే మనం ఎలా చేయాలి దీన్ని, ఇది గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఫేసెస్ ఇచ్చినప్పుడు దాన్ని 20 ×
స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ఇంటూ 40. ఇలా చేస్తే మనకు కావాల్సిన వాల్యూమ్ వస్తుంది మనకి. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ ఇది. సో దీని 20 ఇట్లనే రాస్తున్నా, 32ని నేను రాస్తున్నా అంటే 16 32 రాస్తున్నా, 40ని 22 రాస్తున్నా. ఓకే, 2 20లకు ఒక 20 బయటకు వచ్చింది, అండ్ 16లో 2 4లు ఉంటుంది కదా, సో ఒక 4 బయటకు వచ్చింది, ఒక 2 బయటకు వచ్చింది, 2 4 8 8 2 16 అంటే 160 మన ఆన్సర్. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనకి 3 ఫేసెస్ ఏరియా ఇచ్చి వాల్యూమ్ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ 3 ఫేసెస్ ఏరియా అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వై జెడ్ అనుకుంటే ఏరియా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఇలా గుర్తుపెట్టుకోండి, లేదా ఏబీసీ ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, కానీ మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. ఇలా ఫేసెస్ ఏరియా ఇచ్చి వాల్యూమ్ కనుకోమంటే ఆ మూడింటికి స్క్వేర్ రూట్ వేసేస్తే అయిపోద్ది, సింపుల్ లాజిక్. సో నెక్స్ట్ చూడండి, 2/3 ఆఫ్ ఏ మిల్క్ వాటర్ మిక్చర్ was milk. There was 21 liters of the mixture. If 4 liters of water is added to it, the percentage of milk in the new mixture will be అంటున్నాను. ఓకే, సో 2/3 ఆఫ్ ఏ మిల్క్ వాటర్ మిక్చర్ వాజ్ మిల్క్ అంటున్నాను. 2/3 అంటే ఆ మిక్చర్లో 2/3 వంతు ఏముంది, మిల్కే ఉంది అంటున్నాను. ఓకే, సో టోటల్ మిక్చర్ ఎంత ఉందంట, 21 లీటర్స్ ఉందంట. ఇప్పుడు 4 లీటర్ల వాటర్ కలిపితే పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఇన్ ద న్యూ మిక్చర్ విల్ బి అంటున్నాను. సో పర్సంటేజ్ ఎంత ఉంటుందని అడుగుతుంది. ఓకే, సింపుల్ చూడండి, 2/3 ఆఫ్ ఏ 2/3 మిల్కే ఉంది అంటున్నాను. 21లో 2/3 ఎంత, 2/3 ఆఫ్ ది 21, 3 21 2 14. సో ఎంత ఉంది, 14 లీటర్స్ మిల్క్ ఉంటే రిమైనింగ్ ఏముంటుంది, వాటర్ ఉంటుంది కదా, ప్లస్ 7 లీటర్స్ వాటర్ ఉంటుంది, అంతేనా. టోటల్ 27 కాబట్టి 7 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటుండు, 4 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తుంటాడు. ఓకే, సో ఇంకో 4 యాడ్ చేస్తే ఏమైంది, టోటల్ మిక్చర్ చేంజ్ అవుతుంది. టోటల్ మిక్చర్ ఎంత అవుతుంది మనకి, 4 లీటర్స్ యాడ్ చేస్తే 25 లీటర్స్ అవుతుందా. సో అందులో మనకి ఏమడుగుతుండు, మిల్క్ అడుగుతుండు. సో మిల్క్ ఎంత ఉంది, 14 లీటర్స్ ఉంది. సో 14/25 ఇంటూ 100 అంతే కదా. మనం పర్సంటేజ్, ఇప్పుడు మిల్క్ పర్సంటేజ్ కావాలంటే ఏం చేస్తాం మనం, మిల్క్ ఎంత ఉంది బై టోటల్ మిక్చర్ ఎంత ఉంది, అంతే కదా. మిల్క్ బై టోటల్ ఇంటూ 100, 25 4 100, 14 4 56, 56 అనేది మన ఆన్సర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రిమైనింగ్ పేపర్స్ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం.